165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. అయితే బుజ్జి గారు ఏమన్నారంటే, వదిలేసి మహేష్ బాబు పక్కన పెట్టి వేరేది ఏమన్నా ఆలోచించి ఇంకో యాక్టర్ ఎవరికి అని చెప్తామంటే, సార్ నేను తమిళ్లో సూర్యకి చెప్తాను సార్ అన్న. అప్పుడు ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి సూర్య కాంటాక్ట్ నెంబర్ కోసం ఒక వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి ఆయన పేరు వేణు. ఆయన ఫోన్లు చేసి సూర్య ఇప్పుడు కష్టం, కొత్త డేటర్లతో చేయడు, ఆయన తెలుగు డేటర్ అంటే చేయడు అని చెప్పి ఆయన ఏదో చెప్పి తప్పించుకొని కట్ చేసాడు. ఇలా అంటున్నాడు, మరి ఏం చేస్తావు అన్నాడు. సరే నేను ట్రై చేసుకుంటాను బయట అని చెప్పి, నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని అడిగాను. తను చెన్నైలో ఒక రైటర్, చెన్నై తమిళ ఇండస్ట్రీలో. ఇలా సూర్య అపాయింట్మెంట్ కావాలి, నాకు సూర్య కథ చెప్పాలనుకుంటున్నాను అని చెప్తే, సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకు సూర్య క్లోజు, సూర్య విక్రమ్ అందరు క్లోజు, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు, నా షార్ట్ ఫిల్మ్ నీకు పంపిస్తాను, నువ్వు ఆయన చూపించని చెప్పి ఈయన పంపించాడు షార్ట్ ఫిల్మ్. ఆయన చూపించాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన దాంట్లో నా నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి, సరోజ్ అద్భుతంగా ఉంది, నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో, నేను 4-5 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, సూర్యతో మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను, నువ్వు తెలుగులో ఎందుకు చేయట్లేదు, నువ్వు తమిళ ఎందుకు అనుకుంటున్నావు అంటే, ఆల్రెడీ అనుకున్నాను సార్, బుజ్జి గారు నేను బుజ్జి నాకు ఫోన్ చేసిండు ఒకసారి ఇట్లా అంటే, ఆయనైనా వేణు ఆయనతో నేను నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకేం వర్కౌట్ అవుద్ది, నేను ప్రొడ్యూసర్ నాకు వర్కౌట్ అవ్వదు కదా అనుకుని నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు నాకేంటని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు తెలుసు ఆల్రెడీ అని. షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా బాగుంది, నువ్వు పెద్ద టెక్నీషియన్ అయితే నువ్వు రా, నేను చేపిస్తాను కల్పిస్తాను అన్నాడు. అప్పుడు నా దగ్గర కరెక్ట్గా మా డాడీ దగ్గర 10,000 తీసుకున్నాను. నేను చెన్నై వెళ్తున్నాను, నా మోహటం ఇంట్లో డబ్బులు అడగంటే మోహటం కొంచెం 10,000 ఉంది. ఈ 10,000లో నేను సూర్యతో కథ ఓకే వేయించుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని వెళ్ళా. నేనే బస్సులో వెళ్ళి అక్కడ చిన్న హోటల్ ఉంది, 450 రూపాయలు దాంట్లో రూము, మంచి హోటలే, చిన్నది కానీ మంచి డీసెంట్ హోటల్, దాంట్లో ఉండేవాడిని. 3 రోజులైంది 4 రోజులైంది, ఆయన కలుస్తున్నాడు రోజు, కానీ చెప్తాను అంటున్నాడు. 4 రోజులైంది, ఇక్కడ బిల్ అయిపోతుంది, నా 10,000 అయిపోయేటట్టు ఉన్నాయి. వెళ్ళి సార్ ఏం సార్ అంత దూరం నుంచి వచ్చాను, మీరు సూర్య అపాయింట్మెంట్ ఇప్పిలే అంటే, ఓ పని చేద్దాం, నువ్వు కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఆయన కథ చెప్తావా అన్నాడు. చెప్తా సార్ అన్న. కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అంటే సైనికుడు కెమెరామెన్, ఓకే. పితామగన్ అని శివపుత్రుడు కెమెరామెన్, బాలతో వర్క్ చేశాడు ఆయన. ఆయనకి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చూపించాం. చూపించి చాలా ఇంప్రెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంటుంది అంటే, షార్ట్స్ అవి బాగుంటాయి, అసలు అద్భుతంగా ఉంది, చెప్పు కథ చెప్పు అన్నాడు. నేను కథ చెప్పాను ఆయనకి, సూపర్ ఉంది కథ, నేను సూర్యతో మాట్లాడతాను, విశాల్ ఓకేనా నీకు అన్నాడు ఆయన. సూర్య ఇప్పుడు వేరే షూటింగ్లో ఉన్నాడు, విశాల్ అయితే ఓకేనా అంటే, ఈయన వేణుగారు విశాల్ కూడా మార్కెట్ ఉంది సరోజ్, విశాల్ కూడా పెద్ద హీరోనే అన్నాడు. మనకేంది మార్కెట్ ఉన్న హీరో కావాలి, ఎవరితో తారకరత్న, దాసరథ్ కుమార్ వీళ్ళతో చేద్దామని వచ్చా, మార్కెట్ ఉన్న యాక్టర్ కావాలి. చేద్దాం సార్ పర్లేదు, ఏదో కాంప్రమైజ్ అయినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చేవాడిని వాళ్ళ దగ్గర. పర్లేదు సార్ చేద్దామని. అప్పుడు వెళ్ళి విశాల్, ఆ రోజే విశాల్ అపాయింట్మెంట్ వేణుగారు తీసుకున్నారు, వెళ్ళి విశాల్ కథ చెప్పాను. విశాల్ పిచ్చి నచ్చింది, చేసేద్దాం అన్నాడు. వాళ్ళ బ్రదర్ విక్రమ్ కృష్ణ వచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే, ఈయన వేణుగారు అంటే ఆయనతో మాట్లాడుకున్నాను, ఇంత్రో వచ్చాను, మీరు ఆయనతో మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం లేదు సార్ టర్మ్స్ అని ఆయన వేణుగారు అన్నారు. అయిపోయింది, హ్యాపీగా వచ్చాం. నేను హోటల్ రూమ్లో పడుకున్నాను. మళ్ళీ వేణుగారు 9 o'clock ఫోన్ చేశారు నైట్. సరోజ్ ఇప్పుడు సూర్య అపాయింట్మెంట్ ఇచ్చాడు, కానీ మనం విశాల్ కథ చెప్పాము, సూర్యకి ఇప్పుడు నువ్వు కథ చెప్పినా కూడా విశాల్ తెలుస్తుంది, ఎలాగైనా ఇండస్ట్రీలో తెలుస్తుంది మనం చెప్పినట్టు, మరి ఏమంటావు అన్నాడు. నా ఏజ్ ఎంత 19, నాకేం తెలుస్తుంది అని చెప్తే, సార్ విశాల్ కన్నా సూర్య బెస్ట్ సార్ చెప్పేద్దామని. సరే పదా అని వెళ్ళిపోయాం. నైట్ 11 o'clock వెళ్ళి, ఆ రోజే 9 ఫోన్ చేసాడు, 11కి వెళ్ళిపోయాం. సూర్య నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని వారణమాయరం సినిమా యూఎస్లో షూటింగ్ ఉంది, నెక్స్ట్ డే యూఎస్ వెళ్ళిపోతున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారు అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఏదో బాగుంటుందేమో, కథ బాగుంటుందేమో అని సరే అని పిలిచాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తలుపు కొడితే తలుపు తీసాడు, ఇంతే ఉన్నాడు ఆయన హైట్. సూర్య అంటే నేను ఓకే మీడియం అయినా చాలా చాలా పొట్టి. ఏం సార్ ఎలా ఉన్నాడంటే, మరి అలాగే ఉంటాడే, చెప్పాను కదా విశాల్ హైట్ ఉన్నాడు, మరి ఏంటి వచ్చేసాం, మరి ఏం చేస్తుంటే, పర్లేదు చెప్తాం నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి కథ చెప్పాను. అయితే కథ ఇంట్రెస్ట్ పెట్టి చెప్పలా, ఎలాగో అక్కడ ఓకే అయిపోయింది కదా, నా ఇంప్రెషన్ అంత ఏదో డ్రీమ్స్ ఉంటాయి కదా సార్,
యాక్టర్ అంటే ఓ డ్రీమ్స్ ఉంటాయి, ఏదో చెప్పేసి ఇలా పైపోయింది కంగారు నేను అప్పటికి సూర్యది సూర్య స్టార్ ఆయన అప్పటికే రజనీ ఆ ఇంప్రెషన్ ఏం లేదా మీకు? ఇంప్రెషన్ ఉన్నా కూడా మనిషిని చూసాక నాకు అనిపించలేదు. కోరికలో ఓ మ్యాచ్ మ్యాన్ ఇమాజిన్ చేసుకున్నారు వీళ్ళందరూ, గోపీచంద్ కానీ మహేష్ బాబు కానీ విశాల్ కానీ అందరూ మ్యాచ్ లుక్ ఉంటారు. ఈయన మరీ పొట్టు ఉండేసరికి నేను సింగల్ అయిపోయాను సడన్గా ఆ మూమెంట్కి. మేబీ చేసే ఉండే, ఆయన కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఇష్టం లేనట్టు కథ చెప్పాను, ఇష్టం ఉండి లేనట్టు చెప్పేశాను. ఆయన పిచ్చి పిచ్చి నచ్చింది. మరి ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నా అంటే ఐ విల్ ప్రొడ్యూస్ అన్నాడు ఈయన. సరే మాట్లాడదాం, మనం తర్వాత మాట్లాడదాం అని చెప్పి, సరే నేను యూఎస్ నుంచి రాగానే కూర్చుందాం అని చెప్పిండి బయటకు వచ్చాం. ఇప్పుడు ఏం సార్ ఏం చేయాలి నాకు అర్థం కాదు. సరోజ్ విశాల్కి మార్కెట్ చిన్నది, సూర్య మార్కెట్ పెద్దది, మనం సూర్య వెళ్తేనే బెస్ట్, నాకు బెనిఫిట్ నీకు బెనిఫిట్ చాలా బాగుంటుంది. మరీ హైట్ తక్కువ ఉంది సార్. ఓకే, ఆయన గొప్ప యాక్టర్, ఏమనుకుంటున్నావు నువ్వు సూర్య గురించి? నువ్వు ఆయన చేస్తే పర్ఫామ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది నీ కథకి. ఈయన కథ కూడా సరిగ్గా వెళ్ళా, ఊరికే ఆయన ఏంటంటే సూర్య అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సరే అండి, ఇప్పుడు మరి విశాల్ కంటే విశాల్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఎందుకో చూసుకో అని చెప్పి ఆ విశాల్ క్యాన్సిల్ చెప్పేసాడు ఆయన. నేను ఇంకా విశాల్ కూడా అప్రోచ్ అవ్వలేను. 2 months అయింది. 2 days తర్వాత సరే నువ్వు వెళ్ళిపో హైదరాబాద్, నీకు ఫోన్ చేస్తాను నేను సూర్య రాగానే, ఓ 20 daysలో వచ్చేస్తాడు అంటాడు. సరే సార్ అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. రోజు పేపర్లో చూసేవాడిని సూర్య ఉన్న ఇక్కడ వచ్చాడు, లేదా ఇంటర్నెట్లో చూసేవాడిని సూర్య చెన్నై వచ్చాడంట. నిజంగా 20 daysలో సూర్య చెన్నై వచ్చాడు. ఓకే రేపు వస్తుందేమో కాల్, ఎల్లుండి వస్తుందేమో, కానీ 2 months అయిపోయింది, కాల్ రావట్లా. వేడి గారు ఫోన్ చేశారు, ఏం సార్ కాల్ రావట్లంటే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఏంటో మరి సూర్య నెంబర్ నీకు పంపిస్తాను, నువ్వు ఒకసారి ఏమన్నా మెసేజ్ పెట్టు కాల్ చేయాలి. అప్పుడు సూర్య నెంబర్ పంపిస్తే ఆయనకి కాల్ చేశాను. సూర్య ఫోన్ లిఫ్ట్ చేశాడు. నైట్ 11:30 కాల్ చేశాను. అప్పుడే 10:30కి నెంబర్ ఇచ్చాడు. ప్లాన్ చేసాను ఎట్లా మాట్లాడాలని ఇట్లా వేసుకుని 11:30 అయింది. లిఫ్ట్ చేస్తే నేను సార్ సరోజ్ని అంటే ఆ స్టోరీ గుర్తుంది అని, సారీ నేను ఫుల్ బిజీలో ఉన్నాను షూట్లో, 6 pack చేస్తున్నాడు అండి, దీంట్లో ఉండి నేను డైట్లో దాంట్లో ఉండి కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, మనం కలుద్దాం అంటే లేదు సార్ నాకు అర్జెంటుగా కావాలి, ఇప్పటికే చాలామంది కథ చెప్పాను, కథ లీక్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు భయపెట్టేవాళ్ళు, కథ లీక్ అయిపోద్ది ఎవరొకరు తీసేస్తాడు, ఆ భయం ఉండేది. కథ లీక్ అయిపోద్ది సార్ ఎవరో ఒకరు తీసేస్తారు బాగుండదు అది అంటే. ఆయన కూడా ఇన్సెక్యూరిటీలో పడిపోయింది, నిజమే కదా మంచి కథ మిస్ అవ్వని. సరే రేపు వచ్చేసి చెన్నైకి కలుద్దాం అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళాను చెన్నైకి. నేను సూర్య కలిసి ఒక 20-25 సిట్టింగ్స్ రెగ్యులర్ కలిసేవాళ్ళు. ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేసేవాడు, వాళ్ళ ఇల్లు అన్నీ చెప్పేవాడు, పర్సనల్ విషయాలు ప్రతి విషయం చెప్పేవాడు, చాలా మంచిగా ఉండేవాడు సూర్య నాతో. అయితే ప్రొడ్యూసర్ విషయంకి వచ్చేసరికి వేణుతో నేను మాట్లాడుకుంటాను, మా బ్రదరు జ్ఞానవేల్ రాజా అని ఉన్నాడు, స్టూడియో గ్రీన్, ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు నీ సినిమాని, వేణు గారితో నేను మాట్లాడుకుంటాను, నువ్వు డోంట్ వరీ అబౌట్ దట్ అంటే, వేణు గారు ఫోన్ చేసి ఎలా అంటున్నాడు అంటే నేను చూసుకుంటలేదు సార్, నువ్వు క్యారీ ఆన్ అన్నాడు. అప్పుడు మేము ప్రోమో షూట్ చేద్దాం అనుకున్నాం. పోర్కలం ట్రైలర్ ఉంటుంది, అది ఫస్ట్ సూర్యతో షూట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు వాళ్ళ సూర్యతో బాగుండేది నాకు నుంచి, వాళ్ళ బ్రదర్ వచ్చేసరికి వాళ్ళ బ్రదర్ పిలిచాడు నన్ను, తాల్వాకర్ జిమ్లో ఉన్నాడు, కాల్ చేసి పిలిచాడు, కలిసాము. అప్పుడు అన్నాడు, మీతో ఇప్పుడు ప్రోమో షూట్ చేస్తున్నావు, ఈ ప్రోమో బాగుంటేనే నువ్వు డైరెక్టర్గా ఓకే, బాగోకపోతే నువ్వు స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలి, నీకు స్క్రిప్ట్కి ఎంత కావాలో డబ్బులు చెప్పు ఇచ్చేస్తాం, నా డబ్బులు వద్దు, నా కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు ప్రోమో సూపర్గా వేస్తాను, నేనే డైరెక్టర్. ఆల్రెడీ సూర్యతో నేను ట్రావెల్ అయ్యానంటే సూర్యది పక్కన పెట్టు అంటే బ్యాక్ డోర్లో వాళ్ళ డిస్కషన్ ఏంటి నాకు తెలియదు, సూర్యది పక్కన పెట్టు, నేను నీ ప్రోమో చూశాక నేను అప్రూవ్ చేసాక అవుద్ది అన్నాడు. సూర్య కాల్ చేసి ఎలా అంటున్నాడు అంటే, అదే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే అంటారు, నువ్వు చెయ్యి దాంట్లో ఏముంది అన్నాడు. సరే అని చెప్పి ప్రోమో ప్లాన్ చేసాం. ప్రోమో ఏంటి, ఇది యూజ్ అవ్వచ్చు యూజ్ కాకపోవచ్చు, సింపుల్ చేసి అన్నాడు ఆయన. సరే ప్రోమో ఎందుకు, సినిమాలో సీన్ చేస్తాను అన్న, ఒక సీన్ చేస్తాను, ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది, ఫైట్ మాస్టర్ లేడు, ఆర్ట్ డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేరు, అప్పుడు ఫిల్మ్, అప్పుడు డిజిటల్ లేదు. అయితే నేను మా వాళ్ళ కంపెనీలో పనిచేసిన అసిస్టెంట్ కెమెరామెన్ ఒక అతను పిలిచాడు, ఆర్ట్ డైరెక్టర్ మీరే ఫిక్స్ చేయండి అంటే అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఒకటి వచ్చాడు. ఫైట్ మాస్టర్ అంటే ఫైట్ మాస్టర్ కొడుకు దిలీప్ సుబ్రాయన్ అని, సుబ్రాయన్ మాస్టర్ కొడుకు, ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి నేను చెప్పాను ఇట్లా ఉంటుంది ఫైట్ అని చెప్పాను, తను హ్యాపీ విల్ డూ బ్రో అని చెప్పాడు, వెళ్ళిపోయాడు.
ఈ అసిస్టెంట్ కెమెరామెన్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లతో చెప్పాను నాకు ఈ లెన్స్ కావాలి, ఈ కెమెరా కావాలి, ఇది కావాలని ఈయనతో చెప్పాను సినిమాటోగ్రఫీ. అండ్ ఆర్ట్ డైరెక్టర్తో నాకు ఎలాంటి సెట్ కావాలి, ఏం కావాలి, చిన్న సెట్టే, సింపుల్ సెట్, నాకు ఇలా రోడ్డు పగలాలి, కొన్ని కొడితే కింద పడే రోడ్డు పగలాలి, ఇట్లా చెప్పాను కొన్ని. చెప్తే వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ కదా, కంపెనీ ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయడానికే వచ్చున్నారు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు ఏంటంటే అదే జ్ఞానరాజు వచ్చి మొత్తం బడ్జెట్ వేసుకుంటే 2,25,000 అవుతుంది మొత్తం ఆ సీన్కి 1 డే షూట్కి. నాది బడ్జెట్ 1 lakh చేయాలి నువ్వు అన్నాడు. ఫిల్మ్ స్టాక్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, దాన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. నాకు 1 lakh చేయాలండి. సార్ 1 lakh అవ్వదు అంటే, అండ్ కెమెరామెన్ పిలిచి అది ఇది ఎట్లా, అది అవసరం లేదు కదా, ఇది అవసరం లేదు కదా అంటే, అన్నీ అవసరం లేదు, ఓకే నో ప్రాబ్లం, అది అవసరం లేదు సార్ అన్నాడు. నాకు అది ఎందుకు అవసరం లేదు, అది అవసరం, అది లేకపోతే నాకు ఆ ఫీల్ రాదు, నాకు మిర్రర్స్ కావాలి, మిర్రర్స్ అవసరం లేదు అంటాడు. నాకు మిర్రర్ కావాలి, దానికి రీజన్ ఉంది దాన్ని పెట్టడానికి. ఆర్ట్ డైరెక్టర్ నాకు ఇలా కావాలంటే ఇది ఎందుకు రోడ్డు పైన గ్రాఫిక్స్లో చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత చూసుకోవచ్చు, నాకు గ్రాఫిక్స్ రియలిస్టిక్ కావాలి. సో అక్కడ నాకు వర్కౌట్ అవ్వాలి. వాళ్ళని కంపెనీని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు కొంచెం మధ్యలో ఈ కొంచెం కాంప్లికేట్ అయింది సిచ్యువేషన్. ఓకే. అలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు జ్ఞానరాజు అని అంటే, నేను చాలా సూర్య సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశాను, నేను మ్యాక్సిమం 1,125,000 ఒక రోజు షూట్ చేస్తాను మేము, ఇది యాక్షన్ సీను, ఇంత తక్కువలో ఎవరు షూట్ చేయలేదు, 2,25,000 ఇస్ వెరీ స్మాల్ బడ్జెట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సీన్, ఇది లేకపోతే నేను చేయలేను అని చెప్పాను. నువ్వు ఆలోచించి ఇంకోసారి, నీ లైఫ్ కొత్త, ఎవరో న్యూ డైరెక్టర్ అన్నాడు, నువ్వు కొత్త డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ అన్నవాడు కొత్త పాత, డైరెక్టర్ ఇస్ డైరెక్టర్, వాడు కొత్త పాత ఏంటి, నువ్వు డైరెక్టర్ ఫస్ట్ మర్యాద ఇవ్వడం నేర్చుకోండి, కొత్త పాత అని ఇన్సల్ట్ చేసి నేను ఆ లొకేషన్ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే ఆ బైక్లో వెనక కూర్చొని వెళ్ళాను. ఒక డైరెక్టర్ మర్యాద కూడా లేదు, నాకు కారు ఇవ్వాలని కాదు, నీ కంపెనీ కార్లో పంపించమని నేను అడగట్లా, కార్ ఏమి నాకు కొత్త కాదు, కానీ ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ నాకు ఇవ్వలేదు, నాకు నచ్చలేదు, నేను వచ్చేసాను, మీటింగ్ మధ్యలో వచ్చేసాను.